నేను ఫస్ట్ గీత పెట్టాను. ఓకే, అయితే సమయాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్పడం జరిగింది. మీరు ఒక్కటే విషయం చెప్తా, మెడికల్ అండ్ ఫిట్ ఎందుకు ఆపాను? ఈ మెడికల్ అండ్ ఫిట్ ఎక్కువ వచ్చింది. సింగరేణిలో అనేక మంది కార్మికులు బండ కింద చనిపోతున్నారు కాబట్టి పోనీ రిటైర్ అయిన తర్వాత 10 సంవత్సరాల కంటే ఎవరు బతికే పరిస్థితి లేదు. ఎందుకు? అండర్ గ్రౌండ్లో గాలి లేక, ధూళి, విషవాయువులు ఇవన్నీ ఉండటం వలన కార్మికుడు దిగిపోయిన తర్వాత 5-6 సంవత్సరాల కంటే ఎక్కువ బతికే పరిస్థితి లేదు. బండ కింద ఎంతమంది చనిపోయామే? మన గోదావరికంగా చూస్తే 80Aలో బండ కూలి 8 మంది బండ కింద మొత్తం ముక్కలు అయితే తట్టలలో వేసుకొచ్చిండ్రు చెప్పాలి. ఇదే హాస్పిటల్కి అతనే 7LPలో 16 మంది నీళ్ళల్లో మునిగి చనిపోయిన, నీళ్ళు వస్తే మైండ్లో పట్టి. ఇది ఏ ఇండస్ట్రీలో ఇంతమంది చనిపోయినటువంటి చరిత్ర లేదు. మన శ్రీరాంపూర్లో బండకూర 5 చనిపోతే అక్కడ ఏఐటీసీగా పెద్ద ఎత్తున సీతారామయ్య గారు ధర్నా చేసి ₹1 కోటి కావాలని డిమాండ్ చేసి 3 రోజులు మైండ్ బంద్ నుంచి రాష్ట్రమంతా కూడా సింగరేణి వైపు చూసేలాగా అక్కడ పెద్ద ఎత్తున పోరాటం చేయడం జరిగింది. అట్లనే చూసుకుంటే ఏఎల్పీలో ఒక ఏరియా సేఫ్టీ ఆఫీసర్, ఒక అసిస్టెంట్ మేనేజర్, ఒక కాంట్రాక్ట్ వర్కర్ బండకూలు చచ్చిపోయారు. అది ఒక చరిత్ర. అది రాష్ట్రమంతా కూడా ఇటు సింగరేణి వైపు చూడటం అనేది జరిగింది. మనందరికీ తెలుసు, 80 టైంలో ఎల్హెచ్డి ఆపరేటర్ సత్యనారాయణ అని ఆ ఎల్హెచ్డి మిషన్తో సహా అందగా లోపల సమాధైపోయి ఆ డెడ్ బాడీ కూడా తీయలే. వాళ్ళ భార్య పిల్లలు ఆ బయట అది ఏ ఏరియాలో ఉన్నదో అంటే ఆ ఏరియాలో పోయి పిట్టకు పెట్టొచ్చారు. అది సింగరేణి కార్మికుల బతుకులు. సింగరేణి కార్మికుల పిల్లలకి ఉద్యోగాలు ఇవ్వాలంటే ఇవ్వాలే. ప్రాణాలు త్యాగం చేసినటువంటి చరిత్ర సింగరేణి కార్మికులకు. అదేవిధంగా ఓసిపి బండ్లో ఓల్డర్ బ్లాస్ట్ అయ్యి 4 కాంట్రాక్ట్ వర్కర్లు 8,000 జీతమే ముక్కలు అయిపోయారు. ఆ ముక్కల్ని ఇక్కడ విజయ్ హాస్పిటల్కి పోస్ట్ మార్టం తీసుకొస్తే సింగరేణి యాజమాన్యం కాంపన్సేషన్ ఇవ్వాలంటే ఏఐటీసీగా అక్కడ పెద్ద ఎత్తున గొడవ చేసి అప్పుడు పార్టీ సెక్రటరీ నారాయణ గారిని పిలిపించి సీతారామయ్య గారు సింగరేణిలో ఉన్న ఏఐటీసీ మొత్తం అక్కడ ఉండి ఆ కాంట్రాక్ట్ వర్కర్ల కోసం కొట్లాడి ₹40 లక్షల ఇప్పించినటువంటి చరిత్ర ఏఐటీసీ. కాంట్రాక్ట్ వర్కర్ అయినా, పర్మనెంట్ వర్కర్ అయినా, ఆఫీసర్ అయినా, ఏరియా సేఫ్టీ ఆఫీసర్ చచ్చిపోయింది. అలాగే ఏదైతే ఈ యాక్సిడెంట్ వల్ల చనిపోయినటువంటి కార్మికుల పిల్లలు ఈ రోజున బయట ఘోరమైన పరిస్థితులు ఉన్నారు. మనందరికీ తెలుసు, 11Aలో సంజీవ్ లైట్ మిస్ అయ్యి, లైట్ ఫెయిల్ అయ్యి మంచి దొరకక 9 రోజులు ఆయన ఆకుల ఈకుల తిరిగి తెలివని కులాలకు చనిపోయిన సంగతి అందరు తిరిగా కూడా ఆ డెడ్ బాడీ దొరక 9 రోజుల తర్వాత ఆ డెడ్ బాడీని తీసుకొని రావడం మనకు జరిగింది. ఇటువంటి ప్రాణత్యాగాలు చేసినటువంటి కార్మికులు, దిగిపోయిన తర్వాత రోగాలతో నొప్పులతో ఉండే కార్మికులు వాళ్ళ పిల్లలకి ఉద్యోగం ఇవ్వాలంటే ఊరుకునే సమస్య లేదు. కాబట్టి ఆ ఉద్యోగం కోసం అది నెంబర్ 1 పెట్టడం, కార్మికులకు సంబంధించిన దాని మీద ఇవ్వాలని చెప్పి ఈ పోరాటంలో భాగంగా ఉన్నాం. కాబట్టి మీరందరూ కూడా దీనికి సపోర్ట్ చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.